లేఖ, ఏదైనా చేసే ముందు ఆలోచించాలి. మనం బాగా ఆలోచించాం కదా, అంతేకాని పని చేసే ముందు ఆలోచించకూడదే. మనం శ్రీరామ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాం. అతను ఆల్రెడీ బయలుదేరి వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా భయం ఏంటి? అయినా నువ్వు భయపడాల్సింది ఇప్పుడు జరుగుతున్న దానికి కాదు, భవిష్యత్తులో నువ్వు ఎదుర్కోబోయే సమస్యల గురించి. నువ్వెన్ని చెప్పినా నాకింకా భయంగానే ఉంది. ఆయనకి ఇవాళ్లే ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం. సరేనే, అలాగే. ఈ టైంలో ఇదొచ్చిందేంటి? ఆ రేఖ టాపిక్ తీసుకొస్తుందా ఏంటి? ఏంటి సుధా ఆలోచిస్తున్నావు? ఆ రేఖ విషయం ఏం చేసావు? చేస్తున్నానే, వీలైనంత త్వరగా చేసేస్తాను. కనీసం మీ అన్నయ్యకి పెళ్ళైలోపైనా చేయవే, బోరింగ్ గా ఉంది. ఏ టెంపుల్కి వెళ్తున్నావు? ఇప్పుడు టెంపుల్ కని చెప్తే ఇది వస్తుంది, అక్కడ రేఖను చూస్తే ఇది దాని టాపిక్ తెస్తుంది. ఎందుకైనా మంచిది ఈ విషయంలో దూరంగా ఉంచాలి. ఇప్పుడే వస్తానుండువే. హలో రేఖ, నేను. హాయ్ సుధా, టెంపుల్కి వచ్చేసావా? సారీ రేఖ, నేను రావాలనే బయలుదేరాను, కానీ దారిలో అర్జెంట్ పని పడింది. పనులు ప్రతిరోజు ఉంటాయమ్మా, ఫ్రెండ్స్ ఉంటారా ఏంటి? కానీ మా అమ్మ రోజు ఉంటుంది కదా. అమ్మ ఇప్పుడే ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. వెళ్ళకపోతే బాగోదు. బాగోదా ఊరుకోదా? సో ప్రాబ్లం నీకు తెలుసు కాబట్టి నా పరిస్థితి నీకు అర్థమై ఉంటుంది. రియల్లీ సారీ, మనం మళ్ళీ కలుద్దాం. ఇంత ప్లాన్ చేసి దాని చేత వేరు కాపురం పెట్టించడానికి ఒప్పించింది, దాన్ని వెధవం చేయడానికి. కానీ ఆ సుధా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చింది. ఛీ, ఇది ప్లాన్ వేస్టే. ఇక్కడ ఆపావేంటి? ఈ టెంపుల్లో పార్కింగ్ ఒప్పుకోరే. నేను అడిగింది బండి ఇక్కడెందుకు ఆపావని కాదు, ఇక్కడికెందుకు తీసుకొచ్చావని. టెంపుల్ కి వెళ్తే క్లోజ్ చేశారని చెప్పావు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అనవసరంగా తినకి చెప్పాను. రేఖ రమ్మంది ఈ గుడికే. రేఖనిది చూస్తే కొంపలు అంటుకుంటాయి. వెటకరాలు మానేసి వెళ్దాం పద. నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. మొదటిసారి మీ అన్నయ్య కలిసింది ఇక్కడే, అందుకే ఈ టెంపుల్ అంటే నాకు చాలా సెంటిమెంట్. అయినా ఈ దేవుడంత పవర్ఫుల్ కాదేమోనే, అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్. నీ లాజిక్ బాలేదే. పెళ్లి కాని వాళ్ళు దేవుణ్ణి పూజిస్తే పెళ్లిళ్ళు అవుతాయి. సరే కానీ ఇంతకీ నువ్వు లోపలికి వస్తావా రావా? లేకపోతే మీ పెద్దవాళ్ళ చేత రికమెండ్ చేయించాలా? అవసరం లేదులే, పద. నేను రాను అని చెప్పాను కాబట్టి ఆ రేఖ వెళ్ళిపోయి ఉంటుంది. ఇది ఫోన్ ఎత్తకుండా ఎక్కడ చచ్చిందో ఏమో. నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? అబ్బా, కడుపులో నొప్పిగా ఉంది. ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా. ఇచ్చిన డేట్కి రావడానికి ఇదే రిజల్ట్స్ కాదే, కడుపులో నొప్పి. ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఇప్పుడు ఇలా వచ్చింది. నేను వెళ్ళిపోతానే. కాసేపు ఓర్చుకోవే, దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. కాసేపు ఆగితే దండం పెట్టుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఆయన వచ్చారేమో, అక్కడికి వెళ్ళి చూద్దామా?